మొన్న ఎవరో కలిసినప్పుడు కార్యకర్తలే కలిసినప్పుడు అన్నారు, అన్నా 5 సంవత్సరాలు భలే మారిపోయావు అన్నా అని. ఎందుకు మారాను అనుకుంటా అంటే గొడ్డలి పార్టీ అధ్యక్షుడి వల్లనే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానన్న. ఎర్రబుక్ గురించి ఎవడో తమ్ముడు అంటున్నాడు. అరే ఓపెన్ అండి బా, 10 పేజీల్లో ఉన్నా, 10వ చాప్టర్లో ఉన్నా. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టాను రా భయ్, దబ్బుడు తిప్పుడే, దాంట్లో ఎలాంటి ఫీలింగ్ లేదు. కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదు, ఇది మన అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు అధికారులు సెల్యూట్ కొడతారు, వచ్చినప్పుడు మాడతారు, కానీ పడిన కష్టాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఎందుకంటే ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలని పెద్దలు చెప్తారు. 164 స్థానాలు వచ్చినాయని కాళ్ళు ఎగరేసుకుంటే 151 11 అయిందే, అది అహంకారం. అలాంటి పరిస్థితి మన కూటమి ప్రభుత్వానికి రాకూడదు. ఇంకా మొన్న జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు గొడ్డలిపాటికి దిమ్మ తిరిగే విధంగా క్లీన్ స్వీప్ మనకి ఇచ్చారు. ఈరోజు ప్రజా కూటమి వాళ్ళ రుణం తీర్చుకుంటాం జరుగుతుంది. విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం, ఆనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తా ఉన్నాం, ఇచ్చిన హామీని మేరకు ఈరోజు ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ చేస్తాం జరిగింది. ఈ ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని ఒక వ్యక్తి అన్నాడు. ఆ వ్యక్తికి పిలిపిస్తున్నారా, ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ చూడు, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. జిఎంఆర్ గారికి కాంట్రాక్ట్ వచ్చినా ఆయన ఒకటే చెప్పారు, భారతదేశంలో టాప్ 5 ఎయిర్పోర్ట్స్ ఏదంటే దానికి చిరునామా భోగాపురం ఎయిర్పోర్ట్ చేయండి అని ఆయన చెప్తాం జరిగింది. ఒక పట్టుదలతో పనిచేస్తున్నాం. డేటా సెంటర్స్ తీసుకోండి, టీసీఎస్, కాగ్నిసెంట్, ఇన్ఫోసిస్, ఇలా అనేక పరిశ్రమలు ఈరోజు ఉత్తరాంధ్రకే తీసుకొస్తాం జరుగుతుంది. ఇది ఉత్తరాంధ్ర పట్ల మాకున్న కమిట్మెంట్. ఎందుకంటే ఒక విషయం అందరం గుర్తుపెట్టుకోవాలి, 2019లో ఎదురుగాలున్నా విశాఖపట్నం ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు, దీవించారు, శాసనసభ్యుల్ని గెలిపించారు. మామూలు శాసనసభ్యులు కాదండి, మా మాస్ మహారాజా ఉన్నాడు అక్కడ, వెలకపూడి రామకృష్ణ బాబు, కరెక్ట్ పేరేనా మాస్ మహారాజా. నేను చూశాను, ఆనాడు శాసన మండలిలో మేము అందరం పోరాడాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి విషయమైనా మేము అందరం పోరాడతాం. బాబు గారు గ్యాలరీకి వచ్చారు, ఏకంగా గొడ్డలిపాటి అధ్యక్షుడు వాళ్ళ శాసనసభ్యులు పంపించారు బాబు గారి పైన, ఎగతాళి చేయండి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవాలని. చాలా అండర్ ఎస్టిమేట్ చేశాడబ్బా మన నాయకుడిని. బాబు గారు మహాముండి కదల్లా, కానీ ఆయనకి అండగా నిలబడింది శాసనసభ్యులు. అది విశాఖపట్నం చెందిన శాసనసభ్యులు.